Daily. Taste the Daily. చెల్లెల బస్సు ప్రమాదంలో దుర్మరణం పాలైన ముగ్గురు అక్కా చెల్లెళ్ల కుటుంబాన్ని గబ్బర్ సింగ్ మూవీ సభ్యులు పరామర్శించారు. వారికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ తరపున వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తామని టీం సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు గబ్బర్ సింగ్ టీం సభ్యులు తెలిపారు. కాగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే తాము ఇక్కడికి వచ్చామన్నారు. యాక్సిడెంట్ రోజే వద్దామని ఉండే ఈ వార్త తిన వారికి మేము వైజాగ్లో షూటింగ్ ఉండే తర్వాత యూట్యూబ్లో ఒకటే ఇంట్లోకి ముగ్గురు ఆడపిల్లలు ఈ కాకకు చాలా అంటే ధైర్యం ఇవ్వడానికే మేము వచ్చినాము. చాలా అంటే ఆ 3 పాడళ్ళు ఆ ముగ్గురు అమ్మాయిలను తీసుకుపోతుంటే మాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను ఈ విషయము మోహన్ బాబు వాళ్ళ అబ్బాయికి మనోజ్ అన్న కూడా పంపించా. మనోజ్ అన్న కొన్ని కార్యక్రమాలు మ్యారేజ్ లో బిజీ ఉన్నాడు, మీరు వెళ్ళిరారా అన్నాడు. ఈ విషయం మా తెలంగాణ శంకర్ గౌడ్ మా అధ్యక్షుడు కూడా చెప్తే ఇది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళాలన్నా, పవన్ కళ్యాణ్ ఇలాంటి దాంట్లో ముందు ఉంటాడు. ఆ డాడీకి అన్నట్టయినా ఒకటే ఇంట్లో ఒకటే పని ఆ ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారని చెప్పేసి ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా కూడా తీసుకుపోయినాము. శంకర్ గౌడ్ మీరైతే వెళ్ళేసి రాండి, ఇల్లు చూసుకొని రాండి సార్. అక్కడ వర్షాలు ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో చాలా బిజీ ఉన్నాడు సార్. పిఠాపురం కూడా చాలా సముద్రం నుంచి వాటర్ అన్ని బయటకు వచ్చినాయి, అవన్నీ చూసుకుంటుండే దగ్గర మనం పోయి ఇల్లు వస్తాము అని శంకర్ గౌడ్ అన్న మాకు కూడా మా జనసేన తరఫు నుంచి మా కాకకు అండగా ఉంటాడు 100%. కాక మీరు ఎప్పుడు ఇదే ధైర్యంతో ఉండాలి, మేమందరం మీకు ఉన్నాము, మీరు ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు. మీ అమ్మాయిని దేవుని దారు ఉన్నా ఒకటే, మీ ఇంట్లో ఉన్నంత ఒకటే. ఇది ఎవరికి ఏ పవన్కి ఇలాంటి రావద్దని మాకు పరిస్థితి కోరుకుంటామన్నా. యాక్సిడెంట్ రోజే వద్దామని ఉండే ఈ వార్త తిన వారికి మేము వైజాగ్లో షూటింగ్ ఉండే తర్వాత యూట్యూబ్లో ఒకటే ఇంట్లోకి ముగ్గురు ఆడపిల్లలు ఈ కాకకు చాలా అంటే ధైర్యం ఇవ్వడానికే మేము వచ్చినాము.